ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు కోర్టులో భారీ ఊరట లభించింది. లిక్కర్ స్కామ్ లో ఆయనకు రౌస్ అవెన్యూ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. శుక్రవారం సాయంత్రం కేజ్రీవాల్ తిహార్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. తమ నేతకు బెయిల్ రావడంతో ఆప్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆప్ అధినేత సీఎం కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ₹1,00,000 పూచీకత్తుపై కేజ్రీవాల్ కు బెయిల్ ఇచ్చారు. లిక్కర్ స్కామ్ లో మార్చి 21వ తేదీన కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం ఆయనకు మే 10వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2వ తేదీన ఆయన తిహార్ జైలు అధికారుల ముందు లొంగిపోయారు. శుక్రవారం కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. కేజ్రీవాల్ బెయిల్ పై ఆప్ స్పందించింది. సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేశారు ఆప్ మంత్రి అతీషి. సత్యానికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని, కానీ చివరకు అదే విజయం సాధిస్తుందన్నారు. కేజ్రీవాల్ కు బెయిల్ లభించడంతో ఆప్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఆయన నివాసం ముందు బాణాసంచా పేల్చి వేడుకలు చేసుకున్నారు. ఇది ఢిల్లీ ప్రజలందరి సంతోషకరమైన రోజన్నారు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్. కేజ్రీవాల్ ఎలాంటి తప్పు చేయలేదని, ఆయనకు వ్యతిరేకంగా ఈడీ ఒక్క సాక్ష్యాన్ని కూడా చూపించలేకపోయిందన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి విజయమన్నారు. కేజ్రీవాల్ బెయిల్ ను ఈడీ తరఫు న్యాయవాది తీవ్రంగా వ్యతిరేకించారు. అపీల్స్ కు వెళ్లేందుకు వీలుగా తీర్పుపై 2 రోజుల పాటు స్టే విధించాలన్న ఈడీ అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. అయితే ఈడీ వాదనలను కేజ్రీవాల్ తరఫు న్యాయవాది విక్రమ్ చౌదరి తీవ్రంగా వ్యతిరేకించారు.